ఒక్కసారి చూడండి, ఎవరు ఈ వ్యక్తి? ఇతను 1890లో ఇతను పుట్టాడు. చాలా పేద ఫ్యామిలీ. ఇతను 5 సంవత్సరాల వయసులో ఇతని నాన్నగారు చనిపోయారు, అనాథగా మారిపోయాడు. ఇతనికి ఒక తమ్ముడు, ఒక చెల్లె ఉంది. ఇతని వయసు 5 సంవత్సరాలు. ఇంకా ఇంటికి ఒక పోషణ బాధ్యతల కోసం వీళ్ళ అమ్మ ఏం చేసిందంటే ఇల్లు వదిలిపెట్టి బయటికి వెళ్లాల్సి వచ్చింది, చిన్న చిన్న పనులు చేసుకోవడం కోసము. ఇతను 7 సంవత్సరాల వయసు వచ్చింది. 7 సంవత్సరాల వయసు అంటే ఒకసారి ఆలోచించండి, ఎంత చిన్నవాడు. 7 సంవత్సరాల వయసులో ఆ బాబు మీద ఉన్న బాధ్యత ఏంటో తెలుసా? తన తమ్ముడిని, తన చెల్లెని చూసుకోవాలి, వాళ్ళకి అన్నం తినిపించాలి, ఇంట్లో అన్నం వండాలి, ఇంటి పనులు చేయాలి. ఎందుకని? ఉదయం నుంచి రాత్రి వరకు వాళ్ళమ్మ బయటికి వెళ్ళి పని చేస్తే కానీ ఇంటికి కావాల్సిన డబ్బు రాదు. 12 సంవత్సరాల వయసు వస్తే ఏ చదువు సంధ్య లేకుండా, ఏ స్కూల్ లేకుండా, చదువుకునే పరిస్థితి లేకుండా చదువు మానేసి ఉన్నాడు. 13 సంవత్సరాల వయసులో చూసుకుంటే ఇంటిని వదిలిపెట్టి బయటికి వెళ్ళి ఎక్కడో ఒక తోటలో పనివాడిగా ఉండి డబ్బు సంపాదించాల్సిన పరిస్థితి. కొన్ని రోజుల తర్వాత ఆ తోట యజమాని ఇతన్ని తరిమేశాడు, నీకు పని చేత కావడదు అని చెప్పేసి ఓటమి పేరుతో బయటకు వచ్చేసాడు. 17 సంవత్సరాల వయసు వచ్చేసింది. 17 సంవత్సరాలకే 4-5 ప్రదేశాలలో రకరకాల వేరు వేరు పనులు చేసి ప్రతి దగ్గర నుంచి గెంటి వేయబడ్డాడు, నీకు పని రాదు, నీకు చేత కాదు అని చెప్పేసి. 22 సంవత్సరాల వయసు వచ్చేసరికి బస్సులో కండక్టర్గా, రైల్వే డిపార్ట్మెంట్ లో కూడా పని చేసుకుంటూ అక్కడి నుంచి కూడా గెంటి వేయబడ్డాడు, నీకు పని చేత కాదని చెప్పేసి. ఆ తర్వాత నీ వివాహం అయింది. వివాహం అయిన తర్వాత పిల్లలు పుట్టారు. భార్య పిల్లలు కూడా నీ వల్ల కాదు, నీ జీవితంలో ఓడిపోతున్నావు, నీకు పని చేయడం రాదని చెప్పేసి భార్య పిల్లలు కూడా వదిలి వెళ్ళిపోయారు. ఓటమే ఓటమి, ఎటు చూసినా ఓటమి. ఎప్పుడైతే తన భార్య పిల్లలు దూరంగా వెళ్ళిపోయారో తన పిల్లలు బాగా గుర్తొచ్చి భార్యకి నచ్చ చెప్తే భార్య తిరిగి రావడం లేదని ఏం చేశాడంటే ఏదో విధంగా తన కూతుర్ని కిడ్నాప్ చేసి దొంగతనం చేయాలనుకున్నాడు. అక్కడ ఓడిపోయాడు. ఆ తర్వాత అనేక ప్రయత్నాలు చేశాడు, చేయని పని అంటూ లేదు. అనేక ప్రయత్నాలు చేశాడు. టైర్ల వ్యాపారం చేశాడు, ఓడిపోయాడు. ఇన్సూరెన్స్ ఏజెంట్ గా పనిచేశాడు, ఓడిపోయాడు. బేకరీలో పనిచేశాడు, అక్కడి నుంచి బయటికి వచ్చాల్సి వస్తుంది. అనేక రెస్టారెంట్ లో పనిచేశాడు, వదిలేడు. పెయింటర్ గా పనిచేశాడు, వదిలేశాడు. ఇక్కడ కూడా లేదు, ఎక్కడికి వెళ్ళినా కానీ నీ వల్ల కాదు అని బయటికి. ఓటమి 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 ఓటమి. ఇలాగే జీవితం మొత్తం అయిపోయింది. 65 సంవత్సరాలు చేరిపాడు, రిటైర్మెంట్ కూడా తీసుకున్నాడు. అప్పుడు కూర్చొని ఆలోచిస్తున్నాడు, జీవితంలో ఏం జరిగింది నా జీవితంలో అంటే, నా జీవితంలో ఓటముల మీద ఓటమి, ఓటముల మీద ఓటమి, ఓటముల మీద ఓటమి, ఓటముల పుట్టం నా జీవితంలో ఇంకేముంది, ఇంకా నేను ఎందుకు బతికుండాలి, ఇంకా ఏమి ఓడిపోవాలని బతికుండాలని చెప్పేసి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడ కూడా ఓడిపోయాడు. ఆ ఆత్మహత్య కాస్త ఆత్మహత్య ప్రయత్నంగానే మిగిలిపోయింది. అక్కడ ఫెయిల్ అయిపోయాడు. చివరికి ఆత్మహత్యలో కూడా ఓడిపోయాడు. ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తున్నాడు, ఏం చెయ్యాలి అంటే, జీవితంలో ఎన్నిసార్లు ఓడిపోయాను కదా, ఎవ్వరూ చెయ్యనటువంటిది ఏదో ఒకటి చెయ్యాలని అప్పుడు నిర్ణయించుకున్నాడు. రిటైర్మెంట్ తర్వాత, ముసలివాడు అయిపోయిన తర్వాత నిర్ణయించుకుని పని చేయడం మొదలుపెట్టాడు. ఒక పెద్ద లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. ఎవరూ చెయ్యనంత పని, ఎవరూ చెయ్యలేని పని, పెద్ద పని చేయాలని నిర్ణయించుకున్నాడు. ఉత్సాహంతో ఆ వయసులో పని చేశాడు. ఎంతూజియాజంతో నిశ్చయించుకున్నాడు, డిటర్మినేషన్ పెట్టుకున్నాడు. దానికోసం కష్టపడడం, ఫోకస్డ్ వర్క్, దాని మీద లక్ష్యం చేసి పనిచేయడం మొదలుపెట్టాడు. పరిస్థితి ఏంటో తెలుసా? 88 సంవత్సరాల వయసుకు వచ్చేసరికి అమెరికాలోనే అతిపెద్ద బిలియనర్లో ఒకటిగా మారిపోయాడు. ఎవరతను? ఏదో కథ చెప్తున్నానా? కాదు, అతను మరెవరో కాదు, KFC ఫౌండర్ కర్నల్ శాండర్స్. KFC పేరు విన్నారా? KFC పేరు మీరు విన్నారా? అక్కడెక్కడో విజయం సాధిస్తే మీకు వినపడిందా లేదా? గెలుపు అనేది వినపడుతుంది. చరిత్రలు సృష్టించేవారు సృష్టిస్తుంటారు, చదివేవాళ్ళు చదువుతూ ఉంటారు, వినేవాళ్ళు వింటూ ఉంటారు. ఓడిపోతే ఓడిపోయినట్ట. ఎన్నిసార్లు ఓడిపోయావు? 10 సార్లా? పర్వాలేదు. 100 సార్లా? పర్వాలేదు. బ్రతికున్నావా? పర్వాలేదు. బ్రతికున్నావు కదా, ప్రయత్నించు, విజయం నీదవుతుంది. ఏ రోజైతే నువ్వు ప్రయత్నించడం మానేస్తావో ఆ రోజే నువ్వు ఓడిపోయినట్టు. ఎంత విజయం సాధించాడో తెలుసా ఈ KFC ఫౌండర్ కర్నల్ శాండర్? ఇండియానాలో ఒక చిన్న పల్లెటూరులో పుట్టిన వ్యక్తి. ఇతను స్థాపించిన KFC ఇప్పుడు 120 దేశాలలో. ఇతనికి అవుట్లెట్స్, బ్రాంచెస్, 20,000 అవుట్లెట్స్ ఉన్నాయి. ఇతను ఒక సంవత్సరానికి ఆదాయం ఎంతో తెలుసా? $23 బిలియన్ల ఒక సంవత్సరం ఆదాయం. అంటే 1,48,000 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరం ఆదాయం. ఒక్కసారి ఆలోచించండి. అతనికి ఉపయోగపడింది అతని ఓటములు కాదా? అతని ఓటములే అతనికి ఒక పునాదిగా అవ్వలేదా? ఒక్కసారి ఆలోచించండి. మీరు ఓడిపోయారా? కంగ్రాట్స్. మీరు ఓడిపోయారా? కంగ్రాట్స్. ఎందుకు? మీకు పునాది పడింది. మీకు పునాదిని ఏర్పరచుకోగలిగారు. మీరు నేర్చుకోవడానికి ఒక గొప్ప అవకాశం వచ్చింది. ఎందుకు ఓడిపోతారో మీకు తెలిసింది. ముందు ఎలా ఓడిపోకుండా ఉండాలో మీకు తెలుస్తుంది ఓటమి ద్వారా. ఓడిపోయారా? కంగ్రాట్స్. గెలుపు ప్రయాణం అనేది ఓటమి నుంచే మొదలవుతుంది. ఓడిపోతే అనుకోండి గెలుపు ప్రయాణం మొదలైపోయింది అని చెప్పేసి. ఓడిపోతే ఓడిపోయానని తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. అసలు ఏంటంటే మనలో ఆలోచన, నాకు ఏ సమస్యలు రాకూడదు, ఏ కష్టపడకుండా నాకు విజయం రావాలి. ఒకసారి ఆలోచించండి. ఏ సమస్యలు కూడా ఎదుర్కోకుండా విజయాన్ని సాధించిన ఒక్క విజేత కూడా ప్రపంచంలో మీరు చూడలేదు. సమస్యలు రాకూడదు, రాకుండా ఎలా ఉంటాయి? ఓటములు రాకూడదు, రాకుండా ఎలా ఉంటాయి? వస్తాయి. విజేతల యొక్క విజయ చరిత్రను చదువుతూ వెళ్ళండి. అనేక ఓటములు
stock trading at your fingertips.